జగన్మోహన్ రెడ్డి ఉంటే ఏంటి రాష్ట్రానికి ఏం జరుగుతుంది, ప్రజలకి ఏమవుతుంది అనేది గత 5 సంవత్సరాలు చూసామండి. రాజధాని రైతులు అహర్నిశలు కష్టపడి రాజధాని వస్తుందని వాళ్ళు త్యాగాలు చేసి భూములు ఇచ్చి అన్నీ చేసినందుకు వాళ్ళని నిరాహార దీక్షలు చేసి తిండి నిద్ర లేకుండా ప్రాణాలు కోల్పోయే స్థితికి తీసుకెళ్లిన వ్యక్తి ఎవరైనా ఉన్నారని అంటే కనుక అది జగన్మోహన్ రెడ్డి అండి. ఒక్క కంపెనీని రానివ్వకుండా ఏదన్నా కంపెనీ వస్తాము అని అంటే కనుక నాకేమిస్తారు, మీరు మీరు వచ్చి నాకేం చేస్తారు, నాకెంత కమిషన్లు ఇస్తారు, లేదంటే మా మంత్రులు ఇలాగ వాళ్ళ వాళ్ళ పద్ధతి అంతా కూడా ఈ విధంగా చేయబట్టే మేము ఇంట్లో కూర్చోబెట్టామండి వాళ్ళని. అలాంటిది ఈ రోజున ఆయన చెప్పినంత మాత్రాన అది నిజమైపోద్దండి. ఆయన చేసింది ఏంటంటే ఆయన ఒక ప్యాలెస్ కట్టుకున్నాడండి. మా డబ్బులు పెట్టి ఆయన ప్యాలెస్ కట్టుకున్నాడు. మా డబ్బులు పెట్టి ఆడుదాం ఆంధ్ర అని ఆవిడ దోచుకుంది. మద్యం కేసులు, పనులు లేక, ఇసుక లేక, పనులు లేక ప్రజలు నానా అవస్థలు పడింది ఏదైనా ఉంది అని అంటే అదంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి టైంలోనండి. వాళ్ళ పార్టీ ఆఫీసులను కూల్చడం అని, పక్క పార్టీ వాళ్ళని తిట్టడం అని, అరాచకాలు సృష్టించడం అని ఇలా ఏదన్నా ఉందంటే అది వైసీపీ గవర్నమెంట్ అండి. జగన్ గారు ఉంటే కనుక మాకందరికీ అడుక్కునే స్థితి వచ్చేదండి ఈ రోజున పక్క రాష్ట్రాలకు వెళ్ళి. మరి 5 సంవత్సరాలు వాళ్ళ మాట నిలబెట్టుకున్న వ్యక్తుల కింద మీడియా ముందు కూర్చొని మాట్లాడటం కాదండి, ప్రజల కింద మా దగ్గరికి వచ్చి ఆల్రెడీ వాళ్ళకి గుణపాఠం చెప్పామండి. 11 సీట్లకి పరిమితం చేసి 155 సీట్లు ఎలా అయితే ఇచ్చామో మార్పు కోసం, అలాగే 11 సీట్లతోటి ఆయన అరాచకం అంతా అనుభవించి 11 సీట్లు పరిమితం చేశామండి. మరి అలాంటిది వాళ్ళు ఇంకా అభివృద్ధి అని వాళ్ళు ఎలా మాట్లాడగలుగుతున్నారు, మీడియా ముందు కూర్చొని మాట్లాడి అంటే అదంతా ప్రజలు మేము నమ్మే స్థితికి అంతా పోయిందండి. అది ఎప్పుడంటే మీ ప్రభుత్వం కాకముందు మీరు ఇది చేస్తాం, అభివృద్ధి చేస్తాం, అది చేస్తాం అని అంటే మార్పు కోసమని మేము ఓట్లు వేసామండి. అప్పుడు అయిపోయింది. ఇంకా ఈ 5 సంవత్సరాలు మీ పాలన ఉన్న 5 సంవత్సరాలు చూసేసరికి మాకు బాగా అర్థమైంది. ఎందుకంటే ఇంకా ఇక ముందు మీ మాటలు నమ్మడానికి కానీ, మీరు గడప గడపకి వచ్చో లేదంటే పాదయాత్రలు చేస్తేనో మేము భరించే శక్తి కానీ వినేది ఓపిక కానీ మాకు లేదండి. ఎందుకంటే ఇప్పుడే రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల అభివృద్ధి చెందుతుందండి. అందుకని మేము మళ్ళీ దాన్ని పోగొట్టుకుని అన్ని రాష్ట్రాల వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు, ఒక అభివృద్ధి లేదు, ఒక సైకో పాలన జరుగుతుందని అందరూ చెప్పుకునేలాగా మళ్ళీ మా రాష్ట్రాన్ని నాశనం చేసుకోండి మీ మాటలిని.